ఇవాళ ఒక విషయం అర్థం కావాలి. నేను ఇంతకుముందు చూశాను ఆయన మాట్లాడుతూ ఉంటే ఏమని, ఈ విచారణ టైంపాస్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మరి ఎందుకు పోయినావు? డ్రామాలు ఆడుతున్నా అంటున్నావు. మరి నువ్వు డ్రామా వేసం వేసుకొని పోయినా వాడికి? నేను పోయిందంతా డ్రామాలాగానే కనపడ్డది ప్రజలకు. మరి టైంపాస్ విచారణకు ఎందుకు పోయినావు? అంటే మెదడుకు నోటికి కనెక్షన్ లేదు, ఏది పడితే అది మాట్లాడాలి. అలా విలేకరులు అడుగుతూ ఉండేవాళ్ళని, మరి కేంద్ర ప్రభుత్వం మీ దగ్గరనే ఉంది కదా సార్ అంటే అదంతా వేరు. మమతా బెనర్జీ అంటే కేసీఆర్ గారిని గుర్తుపట్టలేదట. ఎవడైనా మెడకాయ మీద తలకాయ మీద మాట్లాడండి, ఇది నాకు అర్థం కాదు. బుర్రల కింద గుజ్జునోడు కేసీఆర్ అంటే మమతా బెనర్జీ గుర్తుపట్టలేదట. నువ్వేంది, నీ దుకాణం ఏంది, నీ కథ ఏంది? అసలు నిన్ను తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర మంత్రి ఎవడన్నా గుర్తుపడతాడా? పోనీ కేంద్ర మంత్రి అంటే కూడా ఎవడన్నా అరే నేను కేంద్ర మంత్రి అయినా బ్రహ్మాండంగా మాట్లాడతాను అనుకుంటారా? నేను చూసిన తర్వాత మన నోరు ఇప్పితే కంపేనా. 50 సంవత్సరాలు పైగా 5 దశాబ్దాల పైగా రాజకీయ అనుభవం ఉండి కేంద్ర మంత్రిగా పనిచేసి సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకునిగా, తెలంగాణ రాష్ట్ర సాధకునిగా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి దేశంలో పేరు సంపాదించిన నాయకుడిని మమతా బెనర్జీ గుర్తుపట్టలేదట. ఇంకెవరు పరిచయం చేసినట? ఏమన్నా కొద్దిగానైనా మాట్లాడేటప్పుడు మనం మాట్లాడితే జనం ఏమనుకుంటారు అంటే ఏమనుకుంటారు అనుకుంటే ఇట్లా మాట్లాడరు అనుకోండి, అది వేరు. ఓ పద్ధతి లేకుండానే కదా మాట్లాడేది మీరు. కాబట్టి ఇటువంటి చిల్లర మాటలు బంద్ చేసుకుంటే మంచిది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇంకోటి ఏదో చెప్తున్నారు నిన్న, ఏదో సీక్రెట్ సంపాదన, ఇంకో సంపాదన. నీ దగ్గర ఏమంటారు రాశాలు చెప్పరాదు. మరి నీ కొడుకు గురించి ఏమన్నా మాట్లాడితేనేమో ఏడు చెప్తాను. మొన్న నా కొడుకులా ఓ షర్ట్ వేసి కాస్ట్లీ షర్ట్ వేసుకున్నా. మేము ఎప్పుడు కూడా పదవులు ఉన్నా లేకుండా మాలాంటి ఒక పద్ధతిగా మాట్లాడు ప్రజా జీవితంలో. 15 ఏళ్ళు మేము కూడా రాజకీయంలో ఉన్నాం, కానీ ఎవరి గురించి అట్లా మాట్లాడాం. ఇవాళ నువ్వు కేటీఆర్ గారి గురించి, కేసీఆర్ గారి గురించి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు నేను చెప్తున్నా. నేను చూసిన సోషల్ మీడియాలో, నాకు తెలియదు, 1,50,000 రూపాయల షర్ట్ వేసుకున్నాడు ఆయన కొడుకు అని ఎవరు చెప్పాను. అది ఎంతవరకు నిజం నాకు తెలియదు. మరి కాస్ట్లీ షర్ట్ వేసుకుని నువ్వే చెప్పినావు, కాస్ట్లీ షర్ట్ వేసుకున్నాడని అందరు తిడుతున్నారు మావాడిని. మరి నువ్వు మందిని ఎందుకు అంటున్నావు? నీ గడికలు వచ్చినాయి. మరి ఆస్తులు అమ్మి ఇంకేదో అమ్మి ఎన్నికల్లో పోటీ చేసినావని ఆయన చెప్పుకుంటే నిన్న నేను ఎక్కడనో. మరి ఇవాళ ఎడికలు వచ్చినాయి మీ దగ్గర ఆస్తులు. ఇవాళ బీజేపీలలో ఉన్న స్థాయిలో ఉన్న వాళ్ళు గతంలో ఎక్కడ ఉన్నారు, ఇవాళ వాళ్ళ యొక్క ఆస్తుల గురించి మరి మాట్లాడదామా? వాళ్ళకి ఎడికలు వచ్చినాయో మాట్లాడదామా? అరే నువ్వు వ్యక్తిగతంగా ఎందుకు మళ్ళీ దాంట్లోనే నేను వ్యక్తిగతంగా మాట్లాడాను. కొద్దిగా మెదడుకు నోటికి కనెక్షన్ ఉన్నట్టు మాట్లాడండి. ప్రజలు ఏమనుకుంటారు అనేటువంటి ఒక ఇంగిత జ్ఞానం పెట్టుకొని మాట్లాడండి. అంతేగాని ఇష్టారీతిగా మాట్లాడేది. మళ్ళీ ఇంకో విషయం, మేము హిందూ ధర్మ రక్షణ కోసం మాట్లాడుతున్నాను. కేటీఆర్కు చేతనైతే కుటుంబంతో సహా ఏంది నువ్వు అంచుకున్న గుడికి వస్తావా, టైంకి వస్తావా, సభ్యులతో వస్తావా, తడిబట్టలతోటి? ఏం పిచ్చి మాటలే నాకు అర్థం కాదు. నీ పిచ్చి రాజకీయానికి ఇంకా మనమే తిట్టుకుంటున్నామంటే ఇంకా కుటుంబాలను తీసుకురావాలి. ఏమైనా బుద్ధిగానే ఉన్న మాటలు అంటే నాకు అర్థం కాదు. కుటుంబాలను ఎందుకు తీసుకొస్తారండి? రాజకీయం చేసేది మనం కదా, తెలుసుకుందాం కదా. సైద్ధాంతికంగానో ప్రజా జీవితంలో సమస్యల పట్ల నీ చిత్తశుద్ధి, నా చిత్తశుద్ధి, మీ కెపాసిటీ, మా కెపాసిటీ ప్రజల్లో తెలుసుకుందాం కదా. కుటుంబ సభ్యులను గుళ్ళకు రమ్మనుడు, ఈ తడిబట్టలతో ప్రమాణాలు, నీకు ఇంతకంటే ఏం రాదు. నీకు తెలిసిన కదా ఒక్కటే ముచ్చట. ఇక నువ్వు ఒక్కరిని హిందూ ధర్మరక్షణ చేస్తావు, మేము ఎవరైనా చేస్తలేము, మాకు తెలియదు. యాదాద్రి గుడి కట్టింది ఎవరండి? యాదగిరి గుట్ట నిర్మాణం చేసింది ఎవరు? భారతదేశంలోనే ఈ అట్లీస్ట్ దక్షిణాది రాష్ట్రాల్లో ఓ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంత బ్రహ్మాండంగా తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ ప్రజలందరూ ఇలవేలిపోయినటువంటి ఒక గొప్పదైనటువంటి గుడిని పునర్నిర్మించింది ఎవరు? కేసీఆర్ గారు కాదా? వారికి హిందూ ధర్మరక్షణ తెలియదు. ఇక నీకెరక మాట్లాడితే మంచిగా ఉండదు. భద్రాచలం రామనారాయణకి ఎన్ని పైసలు పట్టుకొచ్చారా మీరు? సమ్మక్క సారక్కకి ఎన్ని పైసలు ఇప్పించారు మీరు? మీ సంగతి నాకు తెలియదు, ఇక మాకు ఎవరికి తెలియదు. గుళ్ళెగురా నీలాంటి వాళ్ళ యొక్క చిల్లర సవాళ్లకు స్పందించాల్సిన అవసరం కేటీఆర్ గారికి లేదు. మేమందరం సమాజం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మేము కూడా అక్కర్లే, నీ తుత్తర భాషకు చాలామంది వాడేవాళ్ళు ఉన్నారు. కొద్దిగానైనా నీకు వచ్చిన పదవికి ఆ హోదాకు తగ్గట్టు మాట్లాడితే ప్రజల్లో ఏమైనా గౌరవం ఉంటుంది. అంతేగాని పిచ్చి పిచ్చి సవాళ్ళు,
అంటే గుళ్ళకి రా, ఇక మాకేం పని లేదు. గుడికి పోతాం, ఎందుకు పోతామండి? మనం దేవుని యొక్క ఆశీస్సుల కోసం పోతాం, పూజలు చేసుకోవడానికి పోతాం, రాజకీయాలు చేసుకోవడానికి పోతాం. నీలాగా అవసరమా? నేను ఇంతకుముందు చూశాను అది తడిబట్టలతో రా. ఏందండి ఈ సంస్కృతి? నాకు అర్థం కాదు. మానుకోవాలి ఇటువంటి సంస్కృతి. ఇటువంటి సంస్కృతిని బీజేపీ నాయకులు ఖండించాలి. రాజకీయ సవాళ్ళ కోసం వాడుకునే అవసరం ఏముందండి? అదొక భావన. ధర్మాన్ని పాటించడం, ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటిస్తారు, ఎవరి ధర్మాన్ని వాళ్ళు రక్షణ చేస్తారు. దాని గురించి ఏందండి నాకు అర్థం కాదు. పొద్దున్న లేస్తే ఇటువంటి చిల్లర సవాళ్ళ కేటీఆర్ గారు అవసరం లేదు, మేము చూసుకుంటాం. నీకు అవసరమైతే పార్లమెంట్లో కూడా ఆ మధ్య చూసినాను పిచ్చి పిచ్చిగా మాట్లాడడం కేసీఆర్ గారి గురించి. ఆ మధ్య ఏదో ఈయన పిచ్చి మాటలు చెప్తే చాలా ఉన్నాయి. కేసీఆర్ గారికి ఏదో బీదర్లో ప్రింటింగ్ ప్రెస్ ఉందని మాట్లాడు. నవ్వుకున్నారు అందరూ. దానికి ఏదో కేసు కూడా పెట్టినాం మేము. ఏమన్నా కొద్దిగానైనా ఈయన కోరుకుంటే అరెస్టులు వస్తాయా? రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయండి అన్న? నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ సరిగ్గా అమలు చేస్తలేరని చెప్పేసి వాళ్ళు కొట్లాడుతున్నారు. మళ్ళీ యూరియా సమస్య వచ్చింది, కరెంటు సమస్యలు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలు, హామీలు ఏం అమలు అవుతలేవు. ఎస్ఎల్బీసీలా ఇంకా కొన్ని శవాలే బయటికి రాలేదు. అక్కడ ఏం పరిస్థితో తెలియదు. ఒక్కనాడు మాట్లాడినావా? బనకచర్ల మీద మాట్లాడినావా? ఒక్కనాడైనా? ముందు మనకు అర్థం కావాలి కదా ముచ్చట ఏందో మాడాలంటే. ఇన్ని సమస్యలు. మేము ఈ ప్రభుత్వం మీద ఈ బనకచర్లు అనుకోండి, లేకపోతే అనేక రకాల సమస్యలు రాష్ట్రంలో ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుతుంటే ఎంతసేపటికి పిచ్చి మాటలు, పిచ్చి వ్యవహారాలు తప్పితే మీకు ఇచ్చినటువంటి ప్రజలు ఇచ్చినటువంటి యొక్క పదవులను సద్వినియోగం చేసుకొని తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులో, లేకపోతే స్కీమ్సో, విభజన అంశాలు ఏదైనా గది మాట్లాడరాదు. ఏమైనా పేరు వస్తుంది. చూస్తుంటే ఇప్పుడు కూడా 2 సంవత్సరాలు అయిపోయింది దగ్గర, సంవత్సరాలు అయిపోయింది. ఏం సాధించినా మీరు ఇద్దరు? నాకు అర్థం కాదు. 2 కేంద్ర మంత్రులు, 8 ఎంపీలు శని పట్టినట్టు పట్టిన కానీ ఒక్క రయా పైసా తెలంగాణ రాష్ట్రానికి. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా మిత్రమా, మీరు అనుకుంటే అరెస్టులు కావు. మీరు ఇట్లా ఏదో తాటిమట్ట సప్పుడులు ఏమంటారు కదా, ఈ తాటాకు సప్పుడులు నడవాయి. మీరు రేవంత్ రెడ్డి కలిసి ఎన్ని తమాషాలు చేసినా అయ్యేది ఏముండదు. రేపు పొద్దున స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఆడ బీసీ రిజర్వేషన్ కోసం బీసీ బిడ్డలు కొట్లాడుతున్నారు. మరి మీ వంతు ప్రయత్నం ఏంది? మీ కేంద్ర మంత్రుల వంతుగా గాపర్లు చేయండి పనికొచ్చేటివి. ఇంత లాస్గా మాట్లాడుతున్నావు కదా, నీ పార్లమెంట్ సెగ్మెంట్లో నువ్వు కేటీఆర్ గారికి సవాల్ చేస్తున్నావు కదా. గంత దుకాణం నీకు లేదు, కానీ మేము సవాల్ చేస్తున్నాం. రేపు పొద్దున స్థానిక సంస్థల ఎన్నికలల్లో నీ పార్లమెంట్ సెగ్మెంట్లో ఓ 50% స్థానిక సంస్థలల్లో ఆ ఎంపీటీసీలు జడ్పీటీసీలు గెలిపి నీకు దమ్ముంటే ఎంతసేపటికి ఏదో ఒక అంశం మీద ప్రజలు ఓట్లేసినంత మాత్రాన పదవులు వచ్చినంత గొప్పోళ్ళు కారు. నేను ఇప్పటికైనా బండి సాగించి చెప్తా ఉన్నాను, ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడడం బంద్ చేసి రాష్ట్రానికి ప్రజలకు పనికొచ్చేది, మీ పార్లమెంట్ సెగ్మెంట్ వాళ్ళకు పనికొచ్చే అంశాలు మాట్లాడితే కనీసం మీకు ఓట్లేసిన ప్రజలు కృతజ్ఞతగా ఉంటారు. ఓట్లేసినందుకు మీకు ఏమన్నా సార్థక దక్కు తప్పితే కేసీఆర్ను కేటీఆర్ను తిడితే పెద్దోని అయిపోవు. నీవు ఎన్ని మాటలు మాట్లాడినా ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఒక జోకర్లాగా మిగిలిపోతావు తప్పితే ప్రజా జీవితంలో పేరు తెచ్చుకోలేమనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. దమ్ముంటే చేతనైతే ఏదో పెడతానంటున్నావు బయటపెట్టు, నీ సంగతి కూడా మేము చూస్తాం.